తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతుంది. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. యాత్రకు నేరుగా ప్రజలతో మమేకమైతూ బండి సంజయ్ వారి సమస్యలను తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సాధారణ పౌరుడిలాగానే బస చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఊరిలో వారితో మమేకమవుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు పథకాల అమలు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు, కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లోని లోటుపాట్లను అన్ని కూడా ప్రజలకు నేరుగా అందించేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. అదేవిధంగా ఇప్పటికే ఎన్నో రకాల మాయమాటలతో ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వాటన్నిటి కూడా ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ నేతలు కూడా తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్టూడెంట్ లీడర్ శంకర శివాజీ కూడా జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో బీజేపీ లీడర్ కూడా నరేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు వేణు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి? ఎక్కడి నుంచి ప్రారంభమై ఎలా కొనసాగనుంది మొదటి రోజు? ఇంకా ఏర్పాట్లు కూడా ఎలా కొనసాగుతున్నాయి? వేణు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. రైట్ వేణు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ముందుగా శివాజీ గారు, సో బండి సంజయ్ యాత్రకు సంబంధించి ఏం చెప్తారు? ఈ బండి సంజయ్ యాత్రతో ఒక మార్పు అయితే రాబోతుంది, ప్రజల్లో చైతన్యం కలగబోతుంది అనుకోవచ్చా? ఒక సాధారణ పౌరులాగానే ఎక్కడైతే చీకటి పడుతుందో ఆ ప్రాంతం వరకే వెళ్ళి అక్కడ గుడారంలో నైట్ బస చేసి మరి ఉదయం కూడా యాత్ర కొనసాగించే దిశగా పాదయాత్ర కొనసాగుతుంది. సో యాత్రకు సంబంధించి మీరేం చెప్తారు? నమస్తే సాయి గారు. ఈరోజు బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి ఒక పాదయాత్ర ఇది కార్పొరేట్ శక్తుల కనుబొమ్మల సందుల్లో జరిగే పాదయాత్రగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రజల యాత్ర, ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరిగే యాత్ర. తెలంగాణ సమాజం ఆశించినటువంటి, తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి, అమరులు అందించినటువంటి ఆ యొక్క త్యాగానికి సంబంధించినటువంటి యాత్ర. 1200 మంది బలిదానాల పైన పునాదులు వేసుకునే యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు జరుగుతున్నటువంటి జన ఆశీర్వాద యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర. బండి సంజయ్ గారు ఈరోజు ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతనే ఈయన ఇట్లాంటి యాత్రలు ఇట్లాంటి పెట్టలేదు. ఇంత ముందుకు నేరేళ్ల ఘటనని బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారికే ఉన్నది. అక్రమ రవాణా, ఇసుక రవాణాని అడ్డుకున్నటువంటి చరిత్ర బండి సంజయ్ గారికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం కలెక్టరేట్ ఎక్కినటువంటి చరిత్ర ఇతనికి ఉన్నది. ఆ యొక్క ఫిరంగులకు ఎదురు నిలబెట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఉద్యమంలో కీలకంగా ఎన్నో రోజులు జైల్లో ఉన్నటువంటి చరిత్ర బండి సంజయ్ గారికి ఉన్నది. ఆర్టీసీ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఈయనకు ఇట్లాంటి ఒక కలిసి వచ్చే అవకాశంగా మనకు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారు తీసుకుంటున్నటువంటి ఒక భాగ్యలక్ష్మి ఆలయం నుండి మొదలు పెడుతున్నటువంటి ఒక ప్రజా సంగ్రామ యాత్రకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటది, నిరుద్యోగుల మద్దతు ఉంటది, విద్యార్థుల మద్దతు ఉంటది. ముఖ్యంగా చెప్పాలంటే ఆశించినటువంటి తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి ఈ యొక్క రాబందుల చేతుల్లో ఉక్కిరి బిక్కిరిగా మారినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించేందుకు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజా పౌరుడు కూడా ఈ యొక్క యాత్రలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉన్నది. సాయి గారు, నేను ఒక విషయం చెప్తా చూడండి. ఈ రోజు బిర్యానీ ప్యాకెట్ల మధ్యన బీర్ బాటిళ్ల మధ్యన జరిగే పాదయాత్ర కాదు ఇది. ఒక రైతు వచ్చి తన బాధలు చెప్పుకునే పాదయాత్ర, ఒక నిరుద్యోగి వచ్చి తన కష్టాలు చెప్పుకునే పాదయాత్ర, అమరులైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 1200 మంది కుటుంబాలు భాగస్వామ్యం అయ్యే పాదయాత్ర. ఆనాడు లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్రలు ఏ విధంగా చేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఈ విధంగా దేశంలో ఒక సంచలనమైనటువంటి పార్టీగా, ఒక జబర్దస్తి పార్టీగా ఏ విధంగా చేసిండో అదే విధంగా ఈ యొక్క రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప శక్తిగా, ఒక గొప్ప పార్టీగా, ఒక అధికారంలోకి వచ్చే పార్టీగా చేయబోయే ఒక పాదయాత్ర ఇది. బండి సంజయ్ గారికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ పాదయాత్రను చూసి ఈ రోజు వణుకుతున్నాడు. చలిజ్వరం వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డికి.
కేసీఆర్ కి హరీష్ రావుకి కవితకి వీళ్ళందరూ కూడా ఈ రోజు జ్వరం వచ్చి వీళ్ళకి ఫామ్ హౌస్ నుంచి దించే పరిస్థితి లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగుకి ఆయనకు ఏం అడుగు వేయాలో అర్థమైతలేదు రేవంత్ రెడ్డి గారికి. 9 తారీఖున పెడతా అంటే ఈ చలో ఇంద్రవల్లి పెట్టిండు, మళ్ళీ ఈ రోజు ఒక రోజు దీక్ష అన్నాడు, 48 గంటలు అయింది. ఈ రోజు మళ్ళీ 28 తారీఖు రోజు ఏ కొత్త నాటకం పెడుతున్నారో తెలియదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ అనుకున్నారు అందరు, కాకపోతే ఆల్టర్నేట్ రేవంత్ రెడ్డి కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేట్. కేసీఆర్ కు చుక్కలు చూపించేది ఈయననే. ప్రజలు ఆశించినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేసిరో, ఏ విధంగా అయితే లాఠీలకు తూటాలకు ఎదురు నిలబెట్టరో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా జరుగుతున్నటువంటి యొక్క ప్రజా సంగ్రామ యాత్ర. కాబట్టి ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులు కూడా ఈ రోజు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారండి. మా కరెస్పాండెంట్ వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు వినిపిస్తుందా? రైట్ వేణు, ఆ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి మొదలయ్యేటువంటి బండి సంజయ్ యాత్రకు సంబంధించి ఏం చర్చ జరుగుతుంది? ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీలోనే కానీ బీజేపీలో కూడా కొంచెం జోష్ బాగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్ గా యాత్ర ఏర్పాట్లకు కానీ మొదలవబోతున్న సందర్భంగా ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఈ నెల 28న ఉదయం 9:30 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూడవచ్చు, ఏదైతే మొదటి రోజు మాత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లంచ్ అనంతరం పుల్లారెడ్డి కాలేజ్ ఏదైతే మెదీపట్నంలో ఉందో అక్కడ నైట్ బస చేయనున్నారు. దానంతరం అక్కడి నుండి ఏదైతే ఈ ఆ దారి గుండా వెళ్తూ అంటే రంగారెడ్డి జిల్లాకు ఎంటర్ అవుతుంది. దానికన్నా ముందు రెండో రోజు కూడా ఏదైతే బాపు ఘాట్ వద్ద ఉన్నటువంటి ప్రత్యేక శిబిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినటువంటి టెంట్లు, అంటే ఒకవైపు వర్షం వచ్చినా కానీ తట్టుకునేలా కూడా ఈ టెంట్లు కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ బాపు ఘాట్ వద్ద నిర్మించడం జరిగింది. బండి సంజయ్ ఈ మొత్తం కూడా ఈ పాదయాత్ర అంతా కూడా సాధారణ మానవులు ఏ విధంగా ఉంటారో వాళ్ళందరితో మమైకం అయ్యేలా కూడా ఈ పాదయాత్రను రూపొందించుకోవడం జరిగింది. ఎక్కడా కూడా అంటే దాదాపు 40 రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది. మొదటి విడతలో ఇందులో భాగంగా ప్రతి సందర్భంలో కూడా సాధారణ మానవులాగా ఉండేలా కూడా ప్లాన్ చేయడం జరిగింది. గుడారాల్లో ఉంటూ ఏదైతే ప్రజలతో దారి వెంట వచ్చేటువంటి ప్రజలు వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి 30 కమిటీలు ఉన్నాయి. ఈ 30 కమిటీలు కూడా ఎవరి పని వారుగా అంటే ఏదైతే బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారుగా ఇప్పటికే పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువకులు పెద్ద ఎత్తున పార్టీని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ కొంతమందిని ఏదైతే బండి పాదయాత్రలో పాల్గొనేలా కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మేము బండి సంజయ్ తో నడుస్తామని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు చాలా మంది కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బండి సంజయ్ పాదయాత్ర రూట్ లో మొత్తంగా కూడా అంటే బండి సంజయ్ తో పాటు దాదాపు ఒక 500 మంది ఎప్పుడు కూడా పాదయాత్ర చేసేలా కూడా నాయకులు డిజైన్ చేయడం జరిగింది రూట్ మ్యాప్. ఇందులో భాగంగా ఇక బండి సంజయ్ తో పాటు ఉండేటువంటి వారందరూ కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టెంట్స్ ఉన్నాయో ఆ టెంట్స్ లోనే అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పాదయాత్ర కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ప్రతి జిల్లాలో అంటే మొదట హైదరాబాద్ నుండి ప్రారంభమవుతుంది యాత్ర, అనంతరం రంగారెడ్డి జిల్లా, తర్వాత వికారాబాద్ నుండి సంగారెడ్డి నుండి మెదక్ గుండా ఈ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే 24న ప్రారంభం కావాల్సినటువంటి ఈ పాదయాత్ర 28కి పోస్ట్ పోన్ అయింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో ఈ పాదయాత్రను కూడా 28న ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి రేపు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు నాయకులు. ఏదైతే ఈ పాదయాత్ర వెళ్లే దారి గుండా వచ్చేటువంటి సామాన్య మానవుల్ని ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలను తెలుసుకొని ఈ ప్రభుత్వం 7.5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందో వాటన్నిటిని ఎండగట్టాలనేది
ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది, మామూలుగా పాదయాత్ర అంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ముందు చేస్తూ ఉంటారు, కానీ ఈ పాదయాత్ర అలా కాదు, ఇది ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక నిధులు ఇస్తుంది, కానీ వాటిని ఎక్కడా కూడా చూపించని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఖర్చు చేస్తుంది, ఏ పథకాల్లో ఎంతెంత ఖర్చు చేసింది అనేటివి కూడా వివరించే ప్రయత్నం చేయనున్నారు. మొత్తంగా చూస్తే ఏదైతే ఈ 7.5 సంవత్సరాల పరిపాలన కాలంలో అంటే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నారో ఆ కష్టాలన్నింటినీ కూడా ఈ పాదయాత్ర ద్వారా తీసుకొచ్చారు. బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి, ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి ఇంకొక కొన్ని గంటల్లోనే స్టార్ట్ అవుతున్న సందర్భంలో ముఖ్యంగా నరేష్ గారు బీజేపీ లీడర్ అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు, భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే పాదయాత్రను మొదలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు సెంటిమెంట్ అనుకోవచ్చా, లేదంటే అక్కడి నుంచే మొదలు పెట్టడానికి గల కారణాలు ఏంటి? నమస్తే అండి సాయి గారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఈ 7 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలను పీడిస్తున్న ఈ నియంతృత్వ పాలనని, అదే అవినీతి పరిపాలన, కుటుంబ పాలన ప్రారంభోలడానికి తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడానికి ఈ యొక్క మా యొక్క ప్రియతమ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నారు. ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదంతో ఆ విజయలక్ష్మి, ఆ భాగ్యలక్ష్మి, ఆ విజయలక్ష్మి విజయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పట్టి పీడిస్తున్న ఈ శనిని పారదోలాలంటే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అందులో బండి సంజయ్ గారు నిక్కర్సైన హిందువు కాబట్టి ఒక హిందువుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వారు బయలుదేరుతున్నారు. దీన్ని చాలా మంది అక్కడి నుంచి ఎందుకు చేయాలి, ఇక్కడి నుంచి ఎందుకు చేయాలంటే కొంత మనసుకు ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. కాబట్టి బండి సంజయ్ గారు మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క అవినీతి పరిపాలనను, కుటుంబ పరిపాలనను, ఈ యొక్క నియంతృత్వ పోకడలను, ఈ యొక్క నిజాం వారసులు అని చెప్పుకునే వీళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలనీకి, ఈ యొక్క గడీల సామ్రాజ్యాన్ని కూలగొట్టనీకి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితి, మనం ఏదైతే తెలంగాణ ఇప్పుడు నక్కగాచి దొంగలపాలు చేసినట్టు ఇది తెలంగాణ మొత్తం కూడా ఈరోజు మొత్తం పీడించబడ్డది. ఉద్యోగాలు వచ్చిన కేసీఆర్ అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడాడు, 2 సంవత్సరాల్లో 2,20,000 ఉద్యోగాలు నింపుతాయని చెప్పేసి. దుర్మార్గంగా ఈ రోజు ఏం కూడా ఫిలప్ చేయలేదు. ఈ రోజు కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ ని వీళ్ళందరినీ కలుపుకొని మొత్తం 1,30,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసామని చెప్పేసి ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈరోజు దొంగ పలుకులు పలుకుతున్నారు. ఏ ఒక్క రంగం కూడా రైతాంగం నుంచి మొదలు పెడితే, కార్మిక రంగం గురించి మొదలు పెడితే మనం చూసాం. ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంత ఉద్యమం చేసి ఏ విధంగా వాళ్ళని బాంఛం ద్వారా అనిపించిండో, ఎంత నిరంకుశంగా ఈ రోజు పరిపాలన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ రోజు ఉద్యోగాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ కొత్త జిల్లాలలో కాబట్టి పరిపాలన పరంగా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈ ఉద్యోగాలన్నీ కూడా మాకు అవకాశాలు వస్తాయని చెప్పేసి చాలా మంది పాపం తెలంగాణ నిరుద్యోగ యువత ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది? ఉన్న ఉద్యోగాలు, రిటైర్డ్ అయిన ఉద్యోగాలు కూడా ఈ 7 సంవత్సరాలలో నింపడం జరగలేదు. ఈరోజు సుమారుగా 5 లక్షల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టున్నది. అయ్యా, మేము జోనల్ విధానాన్ని వల్ల మేము ఉద్యోగాలు నింపలేకపోతున్నాము, మా తెలంగాణ యువతకు అన్యాయం అయిందని చెప్పేసి ఈరోజు ఆ కథలు పడి అంటే ముసలి కన్నీరు కారుస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక జోనల్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్ర వేసి ఈ రాష్ట్రానికి పంపినాక కూడా ఇంతవరకు ఉద్యోగాలు నింపలేదు. గ్రూప్ 1 పరిస్థితి దిక్కే లేదు. గ్రూప్ 2 పరిస్థితి కూడా 10 పోస్టులు 1-2 పోస్టులు నింపారు తప్ప ఏం నింపలేదు. ఈ విధంగా ఉద్యోగాలలో చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. యూనివర్సిటీలు అయితే మొత్తం ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చేసి మంత్రి మల్లారెడ్డికి, అదే విధంగా రాజేశ్వరరెడ్డికి, పల్లా రాజేశ్వరరెడ్డికి అది బాగుమడిది కోరిస్తూ ఓ యూనివర్సిటీ అన్నట్టు ఇంకోటి నరేష్ గారు, ప్రధానంగా ఏ ఎజెండాతోని ప్రజల్లోకి వెళ్తున్నారు యాత్ర ద్వారా, ఏ లక్ష్యాలను పెట్టుకున్నారు ప్రజల దగ్గరికి? అంటే కొంతమంది దగ్గర నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా, ఎందుకు ఇప్పుడు పాదయాత్రకు వెళ్తున్నారు అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. సో ఏ లక్ష్యంతో పాదయాత్రలకు వెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చేరవేరాలనుకుంటున్నారు, ప్రధాన ఎజెండా ఏంటి ఈ పాదయాత్రలో? ప్రధాన ఎజెండా తెలంగాణ యొక్క ప్రజానికం
పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని రకాల ప్రజలు, సబ్బండ వర్గాల నుంచి అన్ని రకాల ప్రజలు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అణచివేతకు గురి చేయబడుతున్నారు, ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలతోటి ప్రత్యక్షంగా తెలుసుకొని ఆ విముక్తి కోసమే వారి యొక్క పోరాటం స్టార్ట్ చేస్తున్నారు. ఈ పాదయాత్ర మహా సంగ్రామ యాత్ర అందుకే తీసుకున్నాము. ఈరోజు తెలంగాణ పరిస్థితులు పూర్తిగా క్షేత్రస్థాయిలో దిగి ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క ఒపీనియన్స్ తీసుకొని ప్రజల యొక్క దరఖాస్తులను తీసుకొని ఈ యొక్క ప్రజలు పడుతున్న కష్టాలని ఈ యొక్క ప్రభుత్వానికి దగ్గర తీసుకుపోయి పోరాటం చేసి ఈరోజు ప్రజల కష్టాలు తీర్చనీకి, అదే విధంగా రేపు 2 సంవత్సరాలలో జరగబోయే ఎలక్షన్ లో పర్మనెంట్ గా శాశ్వతంగా కల్వకుట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి దూరం చేయడానికి మేము చేస్తున్న యాత్ర. బండి సంజయ్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మనం ఎంతసేపు టీవీలలో ఉండి మాట్లాడడమో లేకపోతే స్టేజ్ల మీద మాట్లాడడమో కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అన్నది మనం ఒకసారి కార్ల యాత్ర చేసినాము, రకరకాల యాత్రలు చేశాం కానీ పాదయాత్ర చేయలేదు. యువకుడు అయిన బండి సంజయ్ గారు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వారు సుమారుగా 5 స్టేజ్ల్లో తీసుకున్నాం. 40 రోజులు, 40 అంటే 200 రోజులు. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో 40 రోజులలో ఈ యొక్క స్టెప్ బై స్టెప్ మొత్తం వచ్చే ఎలక్షన్స్ వరకు 200 రోజులు పాదయాత్ర చేయాలి. తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేయాలి, ప్రతి ఒక్క పేదవాడిని టచ్ చేయాలి, ప్రతి ఒక్క ఆడపడుచుని టచ్ చేయాలి, ముసలి ముతుక అన్ని వర్గాలని ప్రజల్ని ఈరోజు టచ్ చేసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళ కన్నీళ్లు దుర్తనికి మా యొక్క ప్రయత్నము. బండి సంజయ్ గారు ఈరోజు వారి కష్టాలతో పాటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కూడా ప్రశ్నించవలసి చెప్పాల్సిన ప్రజల్లోకి ఉన్నది ఈరోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చినాక మనకు 60,000 కోట్లు ఉండే, ఈరోజు 4 లక్షల కోట్ల అప్పు అయింది. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 35,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్టు ఈరోజు 1,40,000 కోట్లకు పోయింది. ఏ విధంగా జల దోపిడీ చేసిరో, ఏ విధంగా జల వనరుల పేరు మీద దోచుకున్నారో ఈరోజు మరి అప్పులలో ఉన్న కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ఉద్యమంలో అప్పులలో ఉన్న కేసీఆర్ కుటుంబం తరతరాలు తింటే కూడా తరతరాలు ఖర్చు పెడితే కూడా సంపద కరిగిపోని సంపదను ఈరోజు సమకూర్చుకున్నారు. ఈ దేశంలో పరిపాలించిన ఎంతో మంది రాజులు, చక్రవర్తులు కూడా ఎన్నడూ సంపాదించలేని సంపద. మన యొక్క నిజాం నవాబు దోచుకున్న ఏదైతే అన్ని 7 తరాలు వాళ్ళు 8 తరాలు దోచుకున్న యొక్క దాన్ని కూడా దానికంటే వీళ్ళు 100 రెట్లు ఎక్కువ సంపాదించడం జరిగింది తప్ప ఈరోజు వీరు లక్షల కోట్లు. కాబట్టి దీని అంతా కూడా బయటకు తీయవలసిన అవసరం ఉన్నది. దీన్ని ప్రజలకు దృష్టికి తీసుకుపోయి ఈరోజు మనం చూస్తున్నామండి, మాట్లాడితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తాం. ఈరోజు తెలంగాణ రాకముందే ఈ యొక్క అంతకుముందు జరిగిన ప్రాజెక్టుల నుంచి తెలంగాణ మొత్తంలో 60-70 వేల ఎకరాలు ఈరోజు నీరు అందుతున్నది. వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? ఈరోజు వీళ్ళ దగ్గర రికార్డ్ లేదు. మరి ఈరోజు 1,40,000 కోట్లు పెట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఇస్తే ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చినావంటే ఈరోజు ప్రభుత్వము నోరెళ్ళ పెడుతుంది తప్ప దాన్ని ఇన్ని వేల ఎకరాలకు ఇచ్చిన కొత్త ఆయకట్టు ఇది, ఈ మేమిచ్చిన ఇళ్ళ వల్లనే ఈ ఆయకట్ట పారిందని చెప్పే పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. మరొక అంశం నరేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో బండి సంజయ్ యాత్ర అయితే కొనసాగుతుంది. సరే, వేరే ప్రాంతంలో యాత్ర కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గారడీలన్నీ చూస్తున్నాం. కొత్త కొత్త సంక్షేమ పథకాలు, హుజురాబాద్లో ఉన్నటువంటి వారికే పదవులు కట్టబెట్టడాలు, ఇలాంటి అన్ని చేస్తున్న సందర్భంలో మిగతా నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలి, మాకు రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వచ్చి అభివృద్ధి చెందుతున్నటువంటి డిమాండ్లు ప్రజల నుంచి వచ్చిన సందర్భంలో ఈ లైన్ని కూడా పాదయాత్రలో ప్రజలకి టచ్ చేసే అవకాశం ఉందా మీరు? డెఫినెట్ గా అండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హుజురాబాద్ లో ఉన్న దళితులు కాదు కదా, రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఒకటే కదా. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఒకటే కదా. నీకు హుజురాబాద్ లో ఉన్న వారికి నేను 10 లక్షలు ఇస్తా అంటే మిగతా వాళ్ళకి ఇది పాసిబుల్? అంటే ఈటల రాజేంద్ర అనేట ఆయన గెలిస్తే డెఫినెట్ గా మా పతనం అయిపోతుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఈయనక ఆత్మ గౌరవం లేని బతుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. దగ్గర సగం మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆత్మగౌరవం లేక దాంట్లో బతుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు రివోల్ట్ అయిపోతారు, రివోల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఈటల రాజేంద్ర గెలవకుండా ఉండడానికి రకరకాల నక్కచిత్ర వేషాలు ఈరోజు కేసీఆర్ గారు వేస్తున్నారు, కేటీఆర్ గారు వేస్తున్నారు. మనం ఒకటే స్పష్టంగా గ్రహించాలి, నిజంగా ఈయనకంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏదైతే
ఎస్సీ ఎస్టీల యొక్క వాళ్ళ ఫండ్ కావచ్చు, బీసీలకు సంబంధించిన ఫండ్ కావచ్చు, ఇవన్నీ దారి మళ్లించకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముందు అవన్నీ నువ్వు దారి మళ్లిస్తున్నావంటే నీ యొక్క నిజాయితీ తెలుస్తున్నది. కాబట్టి ఈరోజు ఎలక్షన్స్ కోసమే ఎక్స్క్యూజ్ మీ బాజాప్తగా నేను ఎన్నికల కోసమే పెట్టిన దళిత బంధు అయితే ఏంటి అని అంత నిస్సిగ్గుగా ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడము ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఈ యొక్క ఎలక్షన్ల కోసము అంటే ఓట్లు దన్నుకోనికి ఈరోజు ఎంత పెద్ద అవినీతి చేసి ప్రజాస్వామ్యానికి మరకంటిస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ గారు. డెఫినెట్ గా కేసీఆర్ గుణపాఠం నేర్పిస్తారు. హుజూరాబాద్ లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఈటల రాజేందర్ గెలుస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు మేము తెలంగాణ ప్రజలు నిజంగా మాకు కూడా హుజూరాబాదే ఒక టార్గెట్ అయితే మా బండి సంజయ్ గారు డెఫినెట్ గా హుజూరాబాద్ లో మొదలు పెట్టేవాడు. కానీ తెలంగాణ ప్రజలంతా మాకు ఒకటి సమానం, తెలంగాణ పడుతున్న కష్టాలంతా మాకు సమానం. కాబట్టి నగర నడిబొడ్డున హైదరాబాద్ నగరం నుంచి ఆ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచే ఈ యొక్క యాత్ర స్టార్ట్ కావాలి. అంతేగాని ఎలక్షన్ ఉంది కదా అని కేసీఆర్ లాగా అక్కడ పోయి హంగామాలు చేసుడు, పిట్టల ద్వారా వేషాలు వేయడం పద్ధతి కాదు. ఇక్కడి నుంచి ప్రజల కష్టాలు తెలుసుకుని తెలంగాణ మొత్తం తిరగాలనే ఉద్దేశంతో వారు ఈ యాత్రను మొదలు పెడుతున్నారని మేము తెలియదు. శివాజీ గారు, ఒకటి ప్రధానంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రధానంగా యువకులకు ఉన్నటువంటి ఒక ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య. ఎన్నో నోటిఫికేషన్లు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగ సమస్య పోతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక కళతో బతికిన నిరుద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులుగానే ఉన్నారు. సో బండి సంజయ్ పాదయాత్ర ద్వారా నిరుద్యోగులందరికీ కూడా బండి సంజయ్ ద్వారా ఒక భరోసా కలిగేటువంటి అవకాశం ఉందా ఈ యాత్ర ద్వారా? ఎగ్జాక్ట్లీ అండి, 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు ప్రతి ఒక్క యూనివర్సిటీ నుండి కూడా ఈరోజు బండి సంజయ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టేందుకు నిరుద్యోగులు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఆశించిన తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి, ఇంటికొక ఉద్యోగం ఇస్తాన ఈ దగులుబాజీ మాటలు నెరవేరలేదు కాబట్టి ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఈరోజు ప్రజల ఆశీర్వాదం పొందడం కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం వస్తున్నటువంటి బండి సంజయ్ యాత్రకి ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది. సేమ్ టైం ఈ యొక్క బండి సంజయ్ గారి పాదయాత్రలో నిరుద్యోగులు విద్యార్థులు మేమందరం కూడా తోడ్పాటై నడిచేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత ముందుకు గతంలో నడిచినటువంటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆయన సీఎం కావడం కోసం ఆ యొక్క పాదయాత్ర చేసాడు. ఆయన కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ చేస్తే ఆయన సీఎం కావడం కోసం చేసిండు. షర్మిల చేసింది ఎవరి కోసం చేసింది? తన అన్న కోసం చేసింది. ఇంత ముందు చేసినటువంటి చంద్రబాబు పాదయాత్ర వీళ్ళందరూ కూడా సొంత స్వలాభాల కోసం నాకేం కావాలి, నేనేం కావాలి అనే ఒక ఆకాంక్షతో చేసిరు. కానీ ప్రజా సమస్యల కోసం, ప్రజలు పడుతున్నటువంటి అవస్థల పైన అవగాహన తెచ్చుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ బాణం పెట్టేందుకు రోజు బండి సంజయ్ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఆశించిన తెలంగాణ రాష్ట్రం రాలేదు. 33 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటే ఈరోజు అదిగో ఇదిగో అంటున్నటువంటి ఉద్యోగాలు 1,91,000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీగా ఉంటే 10 నెలల నుండి ఊరిస్తున్నటువంటి నిజాం సర్కార్ యొక్క తుగ్లక్ పాలనకు చర్మగీతం పాడేందుకు ఈ యొక్క బండి సంజయ్ గారి పాదయాత్ర మేము వినియోగించుకుంటాం. ఖచ్చితంగా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాం. టిఆర్ఎస్ పార్టీ మంత్రులని, ఈరోజు ఎమ్మెల్యేలని, ఎంపీలని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తిరిగిచ్చే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ గారి పైన ఈరోజు ఎందుకు అంతగానం పోయారు? ఈరోజు పొద్దున్న లేస్తే ఈటల రాజేందర్ గారు పొద్దున్న లేస్తే హుజురాబాద్ ఇంకేం పనిలేదు వీళ్ళకి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు, ఆరోగ్య డిపార్ట్మెంట్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఈయన దగ్గర పెట్టుకున్నాడు, ప్రజా సమస్యలు మొత్తం గాలికి వదిలేసి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. ఈ మంత్రులు ఉన్నటువంటి మంత్రులను తీసుకుపోయి హుజురాబాద్ లో నిలబడిపించాడు. ప్రజాక్షేత్రంలో పాలన ఏ విధంగా అందించాలనే ఒక నైతిక విలువలతో కూడినటువంటి ఆలోచన ఈ రోజు కేసీఆర్ ఉన్నదా? మద్యం బాటిళ్లు, కాంట్రాక్ట్ వ్యవస్థలు, ఎక్కడ భూములు అమ్మాలి, ఎక్కడ భూములు కొనుగోలు చేయాలి, ఎక్కడ కబ్జాలు చేయాలి, ఇదేనా? ఈ రోజు బండి సంజయ్ చేపడుతున్నటువంటి పాదయాత్రకు ఖచ్చితంగా బ్రహ్మరథం పడే సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ గారు ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక జన ఆశీర్వాదం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, హిందూ బంధు అన్నటువంటి కరీంనగర్ గడ్డ పైన హిందువులు ఇచ్చినటువంటి చరిత్రకు తిరగరాసే తీర్పుకు ఈరోజు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రజాక్షేత్రంలో అతను పోరాడుతున్నటువంటి స్ఫూర్తి నిజంగా హర్షించదగ్గ విషయం. మా నిరుద్యోగులు విద్యార్థులు ఖచ్చితంగా బండి సంజయ్ గారికి తోడ్పాటు అందిస్తాం. ఆనాడు ఈరోజు నిజాం సర్కార్ ని
ఈ ఉరికించినటువంటి పాట, బండి వెనుక బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడక నిజాం సర్కార్ కూడా అని చెప్పేసి పాడినటువంటి పాట ఈరోజు ఈ తుగ్లక్, ఈ రోజు ఈ కేసీఆర్ కి ఇదే బండి సంజయ్ గారి బండి వస్తున్నది. ఈ బండే ఈ టిఆర్ఎస్ పార్టీ జెండాను కాలబెడుతుంది, ఈ టిఆర్ఎస్ పార్టీ జెండాను ఊరేస్తుంది. ఈ బండి సంజయ్ గారి యాత్రనే ఈరోజు దశాదిశ మార్చబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా నేను చెప్తున్నా, ఈ రోజు ఎవరైనా ఎంతమంది వచ్చినా సరే. ఇంకొక విషయం ఏంటంటే, మల్లారెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు కొత్త డ్రామా మొదలు పెట్టారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. ఎందుకు ఈ కొత్త డ్రామాలు? ప్రజలు పిచ్చోళ్ళ? మీరిద్దరు దోస్తులు కాదా? ఇంతమందికి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మీరిద్దరు దోస్తులు కాదా? బంధువులు కాదా మీరిద్దరు? ఎందుకు ఈ రోజు కొత్తగా డ్రామాలు పెడుతున్నారు? బండి సంజయ్ గారి పాదయాత్రని మిస్గైడ్ చేసేందుకు, దారి మళ్లించేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎందుకు ఈ రోజు పెడుతున్నారు? మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక పార్టీ నుంచి రాలేదా? మీరందరు దొంగలు కాదా? ఓటుకు నోటుకు దొంగ నువ్వైతే అక్రమాల దొంగ ఆయన కాదా? ఎందుకు ఈరోజు జనం కోసం, జనం పడుతున్నటువంటి సమస్యల కోసం పరిష్కారం విధంగా ముందుకెళ్తున్నటువంటి ఒక పాదయాత్రని దారి మళ్లించేందుకు ఎందుకు ఈరోజు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు ఆడుతా ఉన్నాడు? ఖచ్చితంగా బండి సంజయ్ గారికి ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని ఈరోజు గద్దదించేందుకు ప్రజలు ఒక మంచి వేదిక కోసం చూస్తా ఉన్నారు. బండి సంజయ్ గారి వేదిక ఖచ్చితంగా వినియోగించుకుంటారు. పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఏదేమైనప్పటికీ గిరిజనులు, దళితులు, మైనార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆశించినటువంటి ఏ రాష్ట్రం అయితే ఏ రాష్ట్రం అయితే రాలేదో ఆ రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్న ప్రతి పౌరుడు కూడా బండి సంజయ్ గారి పాదయాత్రలో భాగస్వామి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. సాయి గారు. రైట్ శివాజీ గారు. పవన్, వేణు, ఫైనల్ గా ఈ పాదయాత్రకు సంబంధించి మరొకసారి ఎలా ముందుకు వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి కంప్లీట్ అవుతుంది, దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా ఇప్పటికే ప్రిపేర్ అయినట్టుంది. సో దాన్ని ఫాలోఅప్ చేస్తున్న ఫైనల్ గా ఒక్కసారి దాన్ని కంక్లూడ్ చేయండి. మొత్తంగా ఏదైతే ఈ పాదయాత్ర 28వ తారీఖు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై హైదరాబాద్ జిల్లా గుండా, అంటే హైదరాబాద్ నుండి దానంతరం రంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. రంగారెడ్డి జిల్లాకు ఎంటర్ అయ్యి అక్కడ నుండి వికారాబాద్ నుండి సంగారెడ్డి మీదుగా మెదక్ వెళ్లాలనేది ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. మొత్తంగా కూడా రోజు కూడా 11 కిలోమీటర్లకు మినిమం 11 కిలోమీటర్లు ఉండేలా కూడా ఈ పాదయాత్ర రూపొందించడం జరిగింది. ఉదయం పొద్దున్నే అందరితోటి, అంటే ఎప్పుడైతే ఉదయం లేవగానే అందరూ అక్కడ వచ్చినటువంటి సమస్యలు ఏవైతే తీసుకుని వస్తారో వాటిని పరిశీలించాలి. వాటి సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా ఉంటే అప్పటికప్పుడు పరిష్కరించేలా ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు రెడీగా ఉన్నారు. మరోవైపు ఏదైతే తదనంతరం బ్రేక్ఫాస్ట్ అనంతరం ఈ పాదయాత్ర అనేది అక్కడ నుండి ప్రారంభం అవుతుంది. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేప్పటికీ, అంటే లంచ్ టైం కూడా ఏదైతే సరాసరిన అంటే ఒక 5-6 కిలోమీటర్లు నడిచిన తదనంతరం, అంటే ఈ 5-6 కిలోమీటర్లు కూడా దారిలో ప్రతి ఒక్కరిని, ఉన్నటువంటి వారందరినీ కూడా పలకరిస్తూ వారు ఏ విధమైన సమస్యలతో సతమతం అవుతున్నారు, వారి సమస్యలు ఏ విధంగా పెండింగ్ లో పడ్డాయి, ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పి బండి సంజయ్ పాదయాత్ర కూడా డిజైన్ చేయడం జరిగింది. అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత కాస్త విరామం ఇచ్చి అనంతరం పాదయాత్ర కంటిన్యూ కానుంది. అలా సాయంత్రం వరకు కూడా ఈ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. మొత్తంగా ఒకవైపు ఇప్పటికే భారీ ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొంటామని పెద్ద ఎత్తున యువకులు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో మరో కొద్ది గంటల్లో, అంటే దాదాపు మరికొద్ది గంటల్లోనే ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొదట ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 10 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. వినాయక చవితి రోజు మాత్రం హాలిడే ఇచ్చారు. అనంతరం అక్కడ నుండి మళ్ళీ పాదయాత్ర ప్రారంభం కాదు. రైట్. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. సాయి గారు, మీరు నాకు అవకాశం ఏలేదండి, ఒకటేసారి ఇచ్చారు. నరేష్ గారు వస్తున్నాడు. శివాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి అంటూ. సాయి గారు, ఈ రోజు ఈ యొక్క పాదయాత్రను ఏ విధంగా చూడాలంటే, ఈ రోజు అక్రమంగా ఈ రోజు దొరలు స్థాపించినటువంటి యొక్క ప్రభుత్వాన్ని ఈ రోజు కదిలించే విధంగా ఈ యొక్క పాదయాత్రను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ ఒక అక్రమ ఆస్తులను బయట పెట్టే ఒక పాదయాత్రగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దొరలలో బందీ కానైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించేందుకు జరుగుతున్నటువంటి గొప్ప ప్రజా యుద్ధం, ప్రజా యాత్రగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నరేష్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి లాస్ట్ గా, ఫైనల్ గా. నరేష్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. రైట్, ఓకే, క్లియర్. ఈ పాదయాత్రలో డెఫినెట్ గా మీరు ఇంతకుముందు అడిగినట్టు ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు,
ఈ టిఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే అందలేదో అది భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేస్తామని డెఫినెట్ గా వారి యొక్క మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. తెలంగాణలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫిల్అప్ చేస్తాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏదైతే విశ్వవిద్యాలయాలకి ఈరోజు దేశ అభివృద్ధికి చిహ్నమో ఇక తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇక యూనివర్సిటీస్ ఈరోజు తెలంగాణకు పెద్ద దిక్కు. ఇలాంటి యూనివర్సిటీలను కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు కనీసం 25% కూడా రెగ్యులర్ స్టాఫ్ లేకుండా మిగతా అంత కాంట్రాక్ట్ బేస్ మీద నడిపించేసి ఉన్న వ్యవస్థలో ఈరోజు యూనివర్సిటీల యొక్క ఇంపార్టెన్స్ తగ్గించిన యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి రేపు అధికారంలోకి వచ్చినాక డెఫినెట్ గా ఈ యొక్క రాష్ట్రంలో విద్యని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి. ఎందుకంటే విద్య రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ శివాజీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా ఈరోజు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బండి సంజయ్ యాత్రకు సంబంధించి అందరూ కూడా ప్రజలతో మమేకమవుతూ సాధారణ పౌరుల్లాగా ముందుకు వెళ్ళి యాత్రలో ప్రజల యొక్క మనోభావాలను, కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ వారు చేస్తున్నటువంటి విధి విధానాలని కూడా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.